అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మనం బీటెక్లు ఎంటెక్లు చదివి క్యాంపస్ ప్లేస్మెంట్ల కోసం చెప్పులెరిగేలా తిరిగి ఏదో ఒక ఐటీ కంపెనీలో జాబ్ తెచ్చుకుంటాం. పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 9 వరకు ల్యాప్టాప్ ముందు కూర్చుని కళ్ళు పోయేలా కోడింగ్ చేస్తే నెలకు 30,000 50,000 మహా అయితే ₹1,00,000 జీతం వస్తుంది. అమ్మయ్యా, నా లైఫ్ సెటిల్ అయిపోయింది అని కాలర్ ఎగరేస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ వింటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ల్యాప్టాప్లు పక్కన పడేసి అరే ఈ జాబ్ ఏదో మనమే చేసుకుంటే బాగుండేదే అని ఏడుస్తారు. అవును, తెలంగాణలో ఒక జీహెచ్ఎంసీ స్వీపర్ నెల జీతం ఎంతో తెలుసా? అక్షరాల 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు. ఇదేదో వాట్సాప్లో వచ్చిన ఫేక్ న్యూస్ కాదు, లేదా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్ కూడా కాదు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా బయటపెట్టిన పచ్చి నిజం. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఒక స్వీపర్కి 2,00,000 జీతం ఏంటి? ఒక డ్రైవర్కి 1,50,000 జీతం ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్ల కంటే, రాష్ట్ర గవర్నర్ కంటే వీళ్ళకే ఎక్కువ జీతాలు వస్తున్నాయా? అసలు మన రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటి? ఇంత భారీ జీతాలు ఎలా ఇస్తున్నారు? ఈ సంచలన వార్తను ఇంచ్ బై ఇంచ్ డీకోడ్ చేద్దాం. సమాజంలో మనం కొన్ని పనులను చాలా చిన్నవిగా చూస్తాం, కానీ ఆ పనులు చేసే వాళ్ళ ఒక్కరోజు సెలవు పెడితే మన బతుకులు ఎంత అస్తవ్యస్తం అవుతాయో మనందరికీ తెలుసు. అలాంటి పనే పారిశుద్ధ్యం. పొద్దున్నే మనం నిద్ర లేచేసరికి మన వీధులను అందంగా మెరిపించేలా జీహెచ్ఎంసీ స్వీపర్లు, చెత్తబండ్లు, డ్రైవర్లు చాలా కష్టపడుతూ ఉంటారు. అంతేకాదు, అందులో ఆశ్చర్యపోవడానికి కూడా ఏమీ లేదు. మురికి కాలువల్లో దిగి రోగాల బారిన పడుతూ 30 ఏళ్ల పాటు సేవలు అందించిన ఒక కార్మికుడికి ఆ మాత్రం జీతం ఇవ్వడం నిజంగా గర్వించతగ్గ విషయం. కానీ అసలు ప్రతి స్వీపర్కి 2,00,000 వస్తున్నాయా, లేదా కొందరికే వస్తున్నాయా? ఈ వీడియోలో వాస్తవాలను గ్రౌండ్ రియాలిటీలోంచి తెలుసుకుందాం. కొద్ది రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడానికి కేంద్రం నుంచి 16వ ఆర్థిక సంఘం టీం హైదరాబాద్ వచ్చింది. ఈ మీటింగ్లో మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణారావు గారు రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, పెడుతున్న ఖర్చుల మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఆయన చెప్పిన వాస్తవాలు చూసి ఫైనాన్స్ కమిషన్ అధికారులే ఆశ్చర్యపోయారు. సిఎస్ గారు ఏం చెప్పారంటే, సార్ 2014లో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం నెలకు 1,500 కోట్లు ఖర్చయ్యేది. కానీ ఈ 10 ఏళ్లలో మా ఉద్యోగులకు మేము మంచి ఫిట్మెంట్స్, పిఆర్సీలు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆ ఖర్చు 6,000 కోట్లకు చేరింది అని చెప్పారు. ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ క్రమంలోనే ఆయన మున్సిపల్ వర్కర్ల జీతాల గురించి ప్రస్తావించారు. ఇక్కడ మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. బయట అనుకున్నట్లుగా ప్రతి జీహెచ్ఎంసీ స్వీపర్కి 2,00,000 జీతం రావట్లేదు. ఇది వాస్తవం. మరి లెక్కలు ఎలా ఉన్నాయంటే, ఎంట్రీ లెవెల్ కొత్తగా డ్యూటీలో చేరిన ఒక మున్సిపల్ కార్మికుడి నెలకు సుమారు 28,000 వరకు జీతం వస్తుంది. రెగ్యులరైజ్ అయిన వారికి, కాంట్రాక్ట్ నుంచి రెగ్యులర్ అయిన వాళ్ళు సిబ్బందిలో కేవలం 2% మాత్రమే ఉంటారు. నెలకు సగటున 70,000 పైనే జీతం. దానికి తోడు ఇతర బెనిఫిట్స్ కూడా అందుతున్నాయి. సీనియర్స్ అంటే 30 ఏళ్ల సర్వీస్. ఇప్పుడు వైరల్ అవుతున్న 2,00,000 జీతం వీళ్ళదే. ఎవరైతే తమ జీవితంలో 30 సంవత్సరాలు పైగా చెత్త బండ్లను నడుపుతూ, రోడ్లు ఊడుస్తూ సిటీని క్లీన్ చేశారో ఆ క్లాస్ 4 ఉద్యోగులకు రిటైర్ అయ్యే వయసుకు బేసిక్ డిఏ, హెచ్ఆర్ఏ అన్నీ కలుపుకుని 1,00,000 నుంచి 2,00,000 వరకు జీతం తీసుకుంటున్నారు. ఒక వ్యక్తి 30 ఏళ్ల పాటు ఒకే పనిని, అందులోనూ అంత కష్టమైన పనిని నమ్ముకుని ఉన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళ సీనియారిటీకి ఇచ్చే గౌరవం ఇది. ఇదే మీటింగ్లో సిఎస్ గారు ఇంకో మాట కూడా చెప్పారు. విద్యుత్ శాఖలో పనిచేసే చీఫ్ ఇంజనీర్లకు నెలకు 7,00,000 రూపాయల జీతం కూడా ఇస్తున్నారట. మన రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్ల కంటే, గవర్నర్ గారి కంటే మన దగ్గర పనిచేసే ప్రభుత్వ ఉద్యోగాలకే జీతాలు ఎక్కువగా ఇస్తున్నారని ఆయన పాజిటివ్గానే వివరించారు. మరి ఇన్నేళ్లుగా రాని ఈ భారీ జీతాలు ఇప్పుడు ఎలా సాధ్యమయ్యాయి? దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు మరియు పిఆర్సీ. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యోగుల కష్టాన్ని గుర్తించిన అప్పటి ప్రభుత్వాలు వారికి భారీగా ఫిట్మెంట్స్ పెంచాయి. బేసిక్ శాలరీ పెరగడం వల్ల దాని మీద క్యాలిక్యులేట్ చేస్తే డిఏ, హెచ్ఆర్ఏ కూడా ఆటోమేటిక్గా పెరిగాయి. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో పనిచేసే ఒక డ్రైవర్కి, ఒక పారిశుద్ధ్య కార్మికుడికి ఆర్థిక భద్రత దొరికింది. తమ పిల్లలను మంచి స్కూల్లో చదివించుకునే స్తోమత వాళ్లకు వచ్చింది. ఇది ఒక విధంగా సమాజంలో అట్టడుగు వర్గాల ఆర్థిక ఎదుగుదలకు నిదర్శనం. ఈ జీతాలు
ఇన్నాళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఈ భద్రత చూశాక మన యువతలో కూడా గవర్నమెంట్ జాబ్స్ మీద క్రేజ్ విపరీతంగా పెరుగుతుంది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ వైపు పరుగులు పెట్టిన వాళ్ళు ఇప్పుడు గ్రూప్స్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. సిఎస్ గారు చెప్పిన లెక్కల ప్రకారమే ఇప్పుడు గ్రూప్ 1లో ఒక్కో పోస్టు కోసం ఏకంగా 799 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగానికి మన సమాజంలో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. కష్టపడి కొడితే లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే ఒక కాన్ఫిడెంట్ స్టూడెంట్లో వచ్చేసింది. ఇదన్నమాట 2 లక్షల జీతం వెనుకున్న పాజిటివ్ అండ్ రియల్ స్టోరీ. చీపురు పట్టుకుని రోడ్లు ఊడ్చే వాళ్లే కదా అని చిన్న చూపు చూసే చాలా మందికి ఈ న్యూస్ చెంపదెబ్బ లాంటిది. ఏ పని చిన్నది కాదు. 30 ఏళ్లు నిజాయితీగా కష్టపడితే ఆ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది అని ఈ కార్మికుల జీతాలు ప్రూవ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం తమ ఉద్యోగులకు మంచి జీతాలు ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకొని సామాన్య ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు అందేలా బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. దీని మీద మీరేమనుకుంటున్నారు? పారిశుద్ధ్య కార్మికులకు తమ 30 ఏళ్ల సర్వీస్ కు గాను ఈ స్థాయి జీతం దక్కడం వాళ్లకు దక్కిన నిజమైన గౌరవమే కదా. కింద కమెంట్ సెక్షన్ లో మీ పాజిటివ్ ఒపీనియన్ ని మాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.